హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రీసైక్లింగ్ సింబల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. రీసైక్లింగ్ సింబల్ కోసం ఫస్ట్ ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. దాన్ని ఎవ్రీ కార్నర్లో ఇలా ఈక్వల్ సైజులో లైన్స్ డ్రా చేసుకొని ఈచ్ సైడ్ని ఇలా స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ కార్నర్స్ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క సైడ్కి మిడిల్లో ఒక్కో చిన్న ట్రయాంగిల్ని ఇన్సర్ట్ చేయాలి. ఆ లైన్ డైరెక్షన్లోనే ఇన్సర్ట్ చేయాలి. అంటే ఒక ట్రయాంగిల్ ఇంకొక ట్రయాంగిల్ సైడ్ ఫార్వర్డ్ అవుతున్నట్టుగా ఈ సింబల్ ఉంటుంది. సో అలా అన్ని సైడ్స్ డ్రా చేశాక ఇప్పుడు బ్లాక్ స్కెచ్తో మనకు అవసరం ఉన్న పార్ట్ని ట్రేస్ చేస్తున్నాను. ఇలా ట్రేసింగ్ చేసిన తర్వాత మిగిలిన పెన్సిల్ మార్క్స్ అన్నిటినీ కూడా నీట్గా ఎరేస్ చేసిన తర్వాతే కలరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎరేస్ చేయకుండా చేయకూడదు. ఇప్పుడు ఇలా ఎరేస్ చేశాక గ్రీన్ కలర్ వేస్తున్నాను. రీసైక్లింగ్ సింబల్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో అండ్ కలర్ చేసేటప్పుడు కూడా డైరెక్షన్ చూస్తూ కలర్ చేయాలి. అంటే స్లీపింగ్గా ఉన్న దగ్గర స్లీపింగ్ డైరెక్షన్, క్రాస్గా ఉంటే క్రాస్ డైరెక్షన్, అలా డైరెక్షన్ చూసుకుంటూ ఈచ్ సైడ్ డిఫరెంట్ యాంగిల్స్లో కలర్ అనేది చేయాలి. ఇది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.